బిడ్డా విను, నిన్ను పిలుస్తున్నాను. నీ పేరుతోనే నీ హృదయాన్ని పిలుస్తున్నాను. నువ్వు ఒంటరిగా ఫోన్ స్క్రీన్ చూస్తూ ఉన్నా, గది నిండా మనుషులున్నా, ఈ క్షణంలో నా స్వరం నీకు వినిపించాలి. నిన్ను నేను ఎప్పుడూ గమనించకుండా వదిలేయలేదు. నువ్వు నన్ను గుర్తు పెట్టుకున్న రోజుల్లోనే కాదు, నన్ను మరిచిపోయిన రోజుల్లో కూడా నేను నిన్ను చూస్తూనే ఉన్నాను. నా బిడ్డ, నీ కన్నీటి విలువ నాకు తెలుసు. నీ నిశ్శబ్దపు అరుపు నాకు వినిపిస్తుంది. నీ హృదయంలో ఎవరికి చెప్పలేని భారాన్ని నేను మోస్తున్నాను. ఈ మాటలు వినిపించడానికి కారణం ఒక్కటే. నువ్వు పోయిపోయే ముందు, విరిగిపోయే ముందు, నువ్వు ఆగిపోవలసిన చోటు ఇదే అని నేను చెప్పాలి. ఇప్పుడు నీ లోపల ఏం జరుగుతుందో నాకు తెలుసు. నువ్వు బయట నవ్వుతున్నా, లోపల మాత్రం ఖాళీగా ఉన్నావు. నువ్వు ప్రార్థన చేస్తున్నా, సమాధానం రాకపోవడంతో అలసిపోయావు. ఎంతకాలం దేవుడా అని నువ్వు అడిగిన ప్రశ్నలు నాకు వినిపించాయి. నువ్వు రాత్రిళ్ళు నిద్రపోలేక ఆలోచనల్లో తిరుగుతున్నావు. ఉదయం లేచి మళ్ళీ అదే బాధని మోసుకుంటూ నడుస్తున్నావు. నువ్వు ఇలా అనుకుంటున్నావు, ఇది ఎప్పటికీ మారదేమో, నా జీవితం ఇలానే అయిపోతుందేమో అని. నీకు తోడుగా ఉండాల్సిన వాళ్లే దూరం అయ్యారు. నిన్ను అర్థం చేసుకోవాల్సిన వాళ్లే నిన్ను తప్పుగా చూశారు. నువ్వు చెప్పుకున్నా ఉపయోగం లేదని నిశ్శబ్దంగా మిగిలిపోయావు. నా బిడ్డ, ఈ ఆలోచనలు నీ మనసులో తిరుగుతున్నాయని నాకు తెలుసు. నువ్వు బలంగా కనిపించడానికి ప్రయత్నిస్తున్నావు, కానీ లోపల మాత్రం నువ్వు అలసిపోయావు. ఇది నీకు ఎందుకు జరుగుతోందో నేను చెప్తాను, జాగ్రత్తగా విను. ఇది నీ శిక్ష కాదు, ఇది నీ నాశనం కూడా కాదు. నువ్వు అనుకుంటున్నట్టు నేను నిన్ను పక్కన పెట్టలేదు. నిజం చెప్పాలంటే నువ్వు నన్ను పూర్తిగా నమ్మడం నేర్చుకునే చోటుకు నిన్ను తీసుకువచ్చాను. నువ్వు ఇప్పటి వరకు నన్ను ప్రేమించావు, నన్ను సేవించావు, నన్ను పిలిచావు. కానీ నీ లోతైన భద్రత మాత్రం ఇంకా మనుషుల మీదే పెట్టుకున్నావు. పరిస్థితులు సరిగా ఉన్నప్పుడు నన్ను స్తుతించావు, అవి కూలినప్పుడు నువ్వు కంగారు పడ్డావు. నా బిడ్డ, నీ హృదయంలో ఉన్న ఈ భయాన్ని నేను బయటకు తీసుకురావాలనుకున్నాను. నువ్వు నన్ను ఆశ్రయంగా కాదు, చివరి మార్గంగా చూసిన చోట్లను నేను చూపిస్తున్నాను. ఇది నిన్ను నిందించడానికి కాదు, నిన్ను స్వస్థపరచడానికి. ఇప్పుడు నేను నీకు ఒక సత్యం చెప్తాను. ఇది కఠినంగా అనిపించవచ్చు, కానీ ఇది నిన్ను బ్రతికిస్తుంది. నువ్వు ఈ బాధను శాశ్వతం అనుకుంటున్నావు, కానీ నేను అలా అనుకోవడం లేదు. నువ్వు ఇక్కడే ఆగిపోతానేమో అని భయపడుతున్నావు, కానీ నేను నీ ప్రయాణాన్ని ఇక్కడితో ముగించలేదు. నువ్వు మూసుకుపోయిన తలుపులనే చూస్తున్నావు, నేను మాత్రం నువ్వు చూడని దారులను సిద్ధం చేస్తున్నాను. నువ్వు ఆలస్యం అనుకుంటున్నది నేను పనిచేస్తున్న సమయం. నువ్వు నిశ్శబ్దం అనుకుంటున్నది నేను నీ లోపల లోతుగా మాట్లాడుతున్న క్షణం. నా బిడ్డ, ఇది ముగింపు కాదు, ఇది ప్రారంభం. నువ్వు విరిగిపోయినట్టు అనిపిస్తున్నా, నిజానికి నువ్వు మళ్ళీ తయారవుతున్నావు. ఇప్పుడు జాగ్రత్తగా విను, ఎందుకంటే ఇది నీకు ఇచ్చే ఆజ్ఞ. పెద్ద పెద్ద పనులు చెయ్యమని నేను చెప్పడం లేదు, ఇప్పుడే ప్రపంచాన్ని మార్చమని అడగడం లేదు. ఇప్పుడు ఇలా చేయి, ప్రతిరోజు నాతో నిజంగా మాట్లాడు. మాటలు అందంగా ఉండాల్సిన అవసరం లేదు, ప్రార్థనలా ఉండాల్సిన అవసరం కూడా లేదు. నీ హృదయంలో ఉన్నదాన్ని నాతో చెప్పు. నీ భయాన్ని దాచుకోకు, నీ కోపాన్ని కూడా నాతోనే చెప్పు. నీ అలసటను నా ముందే ఉంచు. మనుషుల దగ్గర సమాధానం వెతకడం ఆపు. పరిస్థితులు మారే వరకు ఎదురు చూడడం ఆపు. నాతో ఒంటరిగా ఉండే సమయం తీసుకో. నిశ్శబ్దంగా నా దగ్గర కూర్చో. నా స్వరం వినిపించే వరకు పారిపోకు. నువ్వు చేయాల్సింది ఒక్కటే, నన్ను పూర్తిగా నమ్మడం నేర్చుకో. నా బిడ్డ, ఈ కాలంలో నేను నీకు ఒక వాగ్దానం ఇస్తున్నాను. నువ్వు కోరుకున్నట్టు అన్నీ వెంటనే మారకపోవచ్చు, కానీ నిన్ను లోపల నుండి నేను మారుస్తాను. నీ మీద నా శాంతి ఉంటుంది. అది పరిస్థితుల మీద ఆధారపడదు. నువ్వు నడిచే దారిలో నేను ముందు వెళ్ళి దారిని సరిచేస్తాను. నిన్ను భయపెట్టిన విషయాలు నీ మీద అధికారాన్ని కోల్పోతాయి. నిన్ను ఆపిన మాటలు, నిన్ను కట్టిపడేసిన జ్ఞాపకాలు, నిన్ను చిన్నవాడిని చేసిన అనుభవాలు, ఇవన్నీ క్రమంగా నీ మీద బలం కోల్పోతాయి. నేను తెరవబోయే తలుపులను ఎవరూ మూయలేరు. నువ్వు సిద్ధంగా లేకపోయినా నేను నిన్ను సిద్ధం చేస్తాను. నా బిడ్డ, ఇక్కడొక క్షణం ఆగు. ఈ మాటలు వింటూ నువ్వు లోపల ఏదో కదలిక అనుభవిస్తున్నావు. కన్నీళ్ళు వస్తున్నాయి, మనసు భారంగా ఉంది. కానీ అదే సమయంలో ఒక చిన్న ఆశ కూడా పుడుతోంది. అది యాదృచ్ఛికం కాదు, అది నా ఆత్మ నీ హృదయాన్ని తాకుతున్న సూచన. నువ్వు ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినా నీ జీవితం ఇక్కడితో ఆగిపోదు. ఈ బాధ నీ కథలో చివరి అధ్యాయం కాదు.
నువ్వు ఇంకా చూడాల్సిన దినాలున్నాయి, నేర్చుకోవాల్సిన సత్యాలున్నాయి, నడవాల్సిన మార్గాలున్నాయి. నేను నిన్ను వదిలేలేదు, నేను నిన్ను మర్చిపోలేదు. నేను ఇప్పుడే పని చేస్తున్నాను. నా బిడ్డ, నువ్వు ఇప్పుడే విన్న మాటలు నీ మనసును కదిలించాయి కదా, కానీ ఇంకా పూర్తిగా నేను చెప్పాలనుకున్నది వినలేదు. ఎందుకంటే నువ్వు ఈ బాధలో ఎందుకు నడుస్తున్నావో మాత్రమే కాదు, ఈ బాధ తర్వాత నేను నిన్ను ఎక్కడికి తీసుకెళ్తానో కూడా నువ్వు తెలుసుకోవాలి. నువ్వు అనుకుంటున్నావు, దేవుడా నేను ఎంతకాలం ఇలా ఎదురు చూడాలి, ఎంతకాలం ఇలా తట్టుకోవాలి అని. కానీ నా చూపు రోజులతో కాదు, నిన్ను తయారు చేస్తున్న మార్పుతో ఉంటుంది. నువ్వు తొందరపడుతున్నావు, కానీ నేను లోతుగా పనిచేస్తున్నాను. నువ్వు బయట మార్పు కోసం చూస్తున్నావు, నేను నీ లోపల బలాన్ని కట్టుతున్నాను. నువ్వు నిన్ను నీవే తక్కువగా భావించిన చోట్లనే నేను నిన్ను నిలబెట్టబోయే పునాది వేస్తున్నాను. ఇప్పుడు నేను నీ హృదయానికి నేరుగా ఒక ప్రశ్న అడుగుతున్నాను, తప్పించుకోకు. ఈ బాధ లేకపోతే నువ్వు నిజంగా నన్ను ఎంత లోతుగా వెతికేవాడివి? ఈ ఒంటరితనం లేకపోతే నువ్వు నా దగ్గర ఎంత సమయం గడిపేవాడివి? ఈ నిరాశ లేకపోతే నువ్వు నన్ను ఎంత నిజంగా పిలిచేవాడివి? నా బిడ్డ, నిన్ను కింద పడేసింది ఈ పరిస్థితి కాదు, నిన్ను పైకి లేపబోయేది కూడా ఇదే పరిస్థితి. నువ్వు ఇక్కడ నేర్చుకుంటున్న విశ్వాసం సౌకర్యంలో ఉన్నప్పుడు నువ్వు నేర్చుకోలేవు. నువ్వు ఇక్కడ నేర్చుకుంటున్న సహనం విజయదశలో నీకు రాదు. అందుకే నేను నిన్ను ఇక్కడ ఆపి ఉంచాను, నాశనం చేయడానికి కాదు, సిద్ధం చేయడానికి. ఇప్పుడు ఇలా చేయి అని నేను మళ్ళీ చెప్తున్నాను. ఇది చాలా ముఖ్యం. నువ్వు నీ భవిష్యత్తును ఊహించుకుంటూ భయపడడం ఆపు. రేపటి గురించి ఆలోచిస్తూ ఈ రోజును కోల్పోకు. ఈరోజు నేను నీతో ఉన్నానని గుర్తుపెట్టుకో. ఈరోజు నువ్వు నా చేతిలో ఉన్నావని నమ్ము. నువ్వు నీ గతాన్ని తిరిగేస్తూ బాధపడకు. అది ఇప్పటికే నా చేతుల్లో ఉంది. నువ్వు నీ తప్పులను లెక్క పెడుతూ నిన్ను నీవే శిక్షించుకోకు. నేను ఇప్పటికే క్షమించాను. నువ్వు నీ విలువను పరిస్థితులతో కొలవడం ఆపు. నేను ఎంత విలువైన వాడిగా చూస్తున్నానో అదే నిజం. నీకు అర్థం కాకపోయినా నన్ను నమ్మి ఒక అడుగు ముందుకు వే. నా బిడ్డ, ఈ కాలంలో నువ్వు ఒక విషయం గమనిస్తావు. నీ చుట్టూ ఉన్నవాళ్లు నిన్ను వదిలినా నేను మాత్రం నీతో ఇంకా దగ్గరగా ఉంటాను. నిన్ను ప్రశ్నించిన స్వరాలు తగ్గిపోతాయి, నా స్వరం మాత్రం స్పష్టంగా వినిపిస్తుంది. నిన్ను భయపెట్టిన రాత్రులు నిన్ను నేర్పే రాత్రులుగా మారతాయి. నువ్వు ఏడ్చిన ప్రదేశాలే నువ్వు సాక్ష్యం చెప్పే ప్రదేశాలవుతాయి. నువ్వు నిశ్శబ్దంగా భరించిన బాధలే మరొకరిని బతికించే మాటలుగా మారతాయి. నా బిడ్డ, నీ జీవితం వృధా కాదు, నీ కన్నీళ్లు వృధా కావు, నీ ఎదురుచూపు కూడా వృధా కాదు. ఇప్పుడు నేను నీ మీద నా వాగ్దానాన్ని మరోసారి ఉంచుతున్నాను. నిశ్చయంగా విను. నేను నీకు దారి చూపుతాను. నువ్వు గందరగోళంలో ఉన్నా నేను నీ చేతిని పట్టుకుంటాను. నువ్వు బలహీనంగా ఉన్నా నేను నీకు శాంతిస్తాను. అది నీ చుట్టూ ఉన్న పరిస్థితులు అర్థం చేసుకోలేని శాంతి. నువ్వు తల వంచుకుని నడిచిన రోజులు ముగుస్తాయి. నేను నిన్ను తలెత్తుకు నడిపిస్తాను. నువ్వు తలుపులు తట్టిన చోట్లే నేను నీ ముందు తలుపులు తెరిస్తాను. నువ్వు ఆలస్యం అనుకున్న దానిలోనే నా సమయ పరిపూర్ణతను నువ్వు చూస్తావు. నా బిడ్డ, చివరిగా ఇది నీ హృదయంలో ముద్రించుకో. నువ్వు ఒంటరివి కాదు, నువ్వు మర్చిపోబడిన వాడివి కాదు, నువ్వు తక్కువ వాడివి కాదు. నా ప్రేమ నిన్ను కప్పి ఉంచుతుంది. నా చేతులు నిన్ను వదలవు. నా చూపు నీ మీద నుంచి తొలగదు. నువ్వు ఈరోజు ఎలా ఉన్నావో కాదు, నేను నిన్ను ఎలా తీసుకెళ్తానో అదే నీ నిజం. ఈ బాధ శాశ్వతం కాదు, ఈ అంధకారం శాశ్వతం కాదు, ఈ కన్నీళ్లు శాశ్వతం కాదు. నా వెలుగు వస్తోంది, నా పని జరుగుతోంది, నా ఉద్దేశం నెరవేరుతోంది. నువ్వు నన్ను నమ్మి నిలబడు, మిగతా పని నేను చూసుకుంటాను.